3 నెలల కింద తెచ్చి నెల కింద తెచ్చినట్లు చెప్తున్నావు. అది 30,000 పెట్టి తెచ్చినట్లు బిల్డప్. పొద్దున్నే దీంతో ఎందుకు కానీ అసలు ఏం రాసిందో తీసి చూద్దాం. మీ అన్నకు ఫోన్ చేసి పాలిష్ బియ్యం తినలేకపోతున్నా, ఒక బస్తా బియ్యం పంపించమని చెప్పు. పంచదార 5 కేజీలా? తిక్కదానా, మనం అపార్ట్మెంట్లోకి వచ్చాకే చెప్పా కదా, ఎంత మందితో వీలైతే అంత మందితో పరిచయం పెంచుకోమని. పెంచుకున్న వారింటికి వెళ్ళి 1 కప్పు పంచదార ఇవ్వండి మళ్ళా ఇస్తానని అడుగు. 5 కేజీలు ఎంకరమే, 10 కేజీలు వస్తుంది. నేను కప్పు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కునే దానికి అట్లా కానొస్తానా? అడుక్కునే దానికని ఎందుకు అనుకోవాలి? ఇరుగిల్లు పొరుగిల్లు సాయం అనుకో. మరి పాలేం చేస్తావు? అంగట్లో 1 లీటర్ పాలు కొంటే 1/2 లీటర్ పాలు ఫ్రీ అంటారు కదా, అలా కొనుక్కొని వచ్చి కొన్ని పాలలో ఉప్పు వేసి తిరిగిన పాలు వాళ్ళకి చూపిస్తే మళ్ళీ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇస్తారు కదా, అవి తెచ్చుకొని వాడితే 1 నెల అంతా సరిపోతాయి. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయండి. హలో అంబులెన్స్. అంబులెన్స్ ఎందుకండి? ఏమీ లేదే, అంబులెన్స్ ఎక్కిన తర్వాత 3-4 గ్లూకోజ్ బాటిల్ తీసుకుందామే, ఎప్పుడో నీరసంగా ఉంటే తాగడానికి పనికి వస్తాయి. నీకు నీ పీసినార్తనానికి ఒక దండం సామి.